జాన్ బనియన్ గారు జైల్లో ఉన్నప్పుడు డైలీ ఒకటే కళ, ఆయన కంటిన్యూషన్ అవుతా 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 ఒక సీరియల్ లాగా కళ వచ్చేసి, అప్పుడు జాన్ బనియన్ గారు ఏం చేశారంటే ఏ రోజు వచ్చిన కళ ఆ రోజు రాసుకుంటా 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 రాసుకుంటూ వచ్చారు. అది ఒక పెద్ద పుస్తకం అయ్యింది. ఆ పుస్తకము ఒకప్పుడు క్రైస్తవ ప్రపంచం మొత్తంలో చాలా ఆదరణీయమైన పుస్తకంగా మారింది. ఆ పుస్తకం పేరేంటంటే యాత్రికుని ప్రయాణం. జాన్ బనియన్ రాశారు. ఒకప్పుడు ఆ పుస్తకాన్ని క్రైస్తవులు ఎక్కువగా చదివారు, దానివల్ల చాలా మేలు పొందారు. యాత్రికుని ప్రయాణం చూసి ఆయన జైల్లో ఉండి కూడా ఒక పుస్తకాన్ని రాయగలిగారు. జైల్లో ఉండి కూడా ఆయన ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరమైన పుస్తకాన్ని అందించారు. ఆయన దినాలు చెడ్డవి, ఆయన జైల్లో పడ్డాడు, కానీ ఆయన సమయాన్ని పోనీలా, జైల్లో ఉండి కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.